మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒక 2-3 డేస్ వచ్చారా కల్లోకి రామ్ చరణ్ గారు వర్క్ చేసిన తర్వాత? ఆయన ఎవ్రీడే కళ్ళకి వస్తాడులేండి. అసలు ఎలా పెద్దిలాగా వస్తారా లేకపోతే రామ్ చరణ్ లాగా వస్తాడు? లేదంటే గద పట్టుకొని అలా కనిపించినట్టు లేదు, అవన్నీ క్యారెక్టర్ డిజైన్ అప్పుడే చూసాం కాబట్టి ఐ థింక్ వీఆర్ మోర్ ఎక్సైటెడ్ టు సీ హిమ్ ఆన్ ద సెట్స్. ఆ ఎక్సైట్మెంట్ వేరు ఉంటుంది. బట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అలా గద పట్టుకొని సెట్ లో చూసినప్పుడు? ఆ రోజు అసలు మాకు మాటలు లేవు, అసలు మామూలుగా షాక్ అవ్వాల. బికాస్ సడన్గా మొత్తం బాడీ అంతా పంపప్ అయ్యి అప్పుడు దాకా వేరే క్యారెక్టర్, సడన్లీ దేర్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్ క్రికెట్ నుంచి కుస్తీకి. సో మీకు అది ఇమీడియట్గా కనిపిస్తుంది. మీరు క్రికెట్లో చూస్తే చాలా లీన్ బాడీ, మామూలు బాడీ ఉంటుంది. టక్కని ఇక్కడ తిప్పితే ఆల్మోస్ట్ ఒక హనుమంతుని చూసినట్టు ఫీల్ కానీ ఆ హెయిర్ స్టైల్ అవన్నీ కూడా మారు ఉంటాయి. సో అసలు చూడంగానే ఆ షాట్ ఏదైతే మీరు మొన్న టీజర్లో వచ్చిన షాట్ ఉంది కదా, దానికి సెట్లో మేము అందరం కూడా షాక్. అసలు ఏంటి ఫ్రేమ్లు ఎలా కనిపిస్తున్నాడు ఈయన అని. సో కొంచెం పంప్ చేయాలి, ఎక్సర్సైజ్, అది వెయిట్స్ ఎత్తి మామూలుగా లేదా. ఈ డిడ్ రియలీ అసలు రియలిస్టిక్ హార్డ్ వర్క్. అది ఏది ఓవర్ నైట్ వచ్చింది ఏం కాదు. ఆల్మోస్ట్ మా 3-4 months ఎఫర్ట్ అది. అది అంత బేర్ బాడీతో ఫస్ట్ టైం కదా రామ్ చరణ్? యా 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 ఆల్మోస్ట్ అవును. RRR లో జూనియర్ ఎన్టీఆర్ గారు అదుపులో కనిపిస్తారు మనకి ఆ టైగర్ ఫైట్ అప్పుడు. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఎస్ కరెక్ట్, ఇదే ఫస్ట్. కొంచెం ఏమన్నా అంటే హీరోస్, మన హీరోస్ ఎట్లా ఉంటారంటే పైన షర్ట్ తీయడానికే చాలా షైగా ఫీల్ అవుతారు. మీరు చూసుకుంటే బాలీవుడ్ స్టైల్ బట్టలు ఇప్పుడు బాలీవుడ్ స్టైల్. సో చరణ్ గారు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయినట్టు కానీ, కంఫర్ట్ గా లేని విధంగా, లేకపోతే టేక్స్ ఎక్కువ కావటం, లేకపోతే ఎక్కడ ఉంటుంది కదా ఒక చిన్నది. ఐ డోంట్ నో అంతకుముందు సినిమాల గురించి, కానీ గేమ్ చేంజర్ ఈ సినిమా రెండు చూశాను కదా. రంగస్థలం వాజ్ సంథింగ్ ఐ వాజ్ రియలీ షాక్డ్ రిగార్డింగ్ హిస్ పర్ఫార్మెన్స్. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ద జడ్జ్, హోల్ వరల్డ్ స్పోక్ అబౌట్ ఇట్. ఆ తర్వాత ప్రతిసారి ఫ్రేమ్లో చూసినప్పుడు ఒక స్పెల్ బౌండ్ ఫీలింగ్తో నేను చూస్తున్నా తప్ప ఎవ్రీథింగ్ షాకింగ్. ఏ సీన్ మ్యాచ్ కాదు కదండి. ఈ సీన్ ఏంటి ఇలా చేశాడు, ఆ సీన్ ఏంటి అసలు క్యాజువల్గా ఇలా డీల్ చేశారు, అరే భలే వర్కౌట్ అయింది ఈ షాట్, ఈ ఎగ్జైట్మెంట్లు ఎక్కువ. ఓకే ఓకే, రియల్గానే హనుమంతుడు కనిపిస్తారు. అసలు మామూలుగా ఉండదండి. మీరు సినిమా చూస్తారు కదా, తెలుస్తుంది కదా విజువల్గా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా హనుమాన్ భక్తులు. సో యాజ్ ఇంకా చరణ్ ఈ సినిమా మొత్తంలో కూడా మీకు నియర్లీ ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ హనుమంతులు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్క ఊరికి సంబంధించిన ఒక హనుమంతుడు లాగా బ్యాక్గ్రౌండ్. ఇట్స్ లైక్ స్టోరీకి సంబంధం లేదు కానీ మీకు తెలుస్తుంటుంది, ప్రతి దగ్గర ఆంజనేయ స్వామి కనిపిస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైనా చరణ్ షేర్ చేసుకున్నారండి మీతో? వాళ్ళ ఇంట్లో దేవుడి గదిలో హనుమాన్ మీద సన్ రైజ్ అంటే ఎస్పెషల్లీ అదే రోజు వచ్చి అవి పడతాయి అంట, లేకపోతే రెగ్యులర్గా వచ్చి పడుతుందంట? అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ రేస్ అయితే పడతాయని తెలుసు. పర్టికులర్ రోజు అవన్నీ ఐడియా లేదు. ఐ నెవర్ చెక్ లైక్ దట్. అతను ఎంత బాగా నమ్ముతారు? వాళ్ళ ఫాదర్ నమ్మినట్లే ఉంటుందా హనుమంతుని నమ్మటం, లేకపోతే? ఆయన నాకు తెలిసి ఆయన ఛాన్స్ ఇస్తే 365 days మాలలో ఉంటారు. ఏదో సిచ్యువేషన్ తప్పక అప్పుడప్పుడు నాకు తెలిసి మాల తీయాల్సి వచ్చినప్పుడు తీస్తున్నారేమో, కానీ ఐ థింక్ అంతా డివోషన్ అయింది. చెప్పులు కూడా వేసుకోరు ఆయన. మాల్లో ఉంటారు ఆయన 365 days మాలనే ఉంటారు. కాన్పట్ సిచ్యువేషను, ఇప్పుడు మాల తీయాలో లేకపోతే ఏదన్నా వర్క్ వేరేది ఉందో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే తప్ప ఐ థింక్ హీ ప్రిఫర్స్ టు బీ స్పిరిచువల్ సోల్. మనం కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తుంటాం కదా, వాళ్ళు యూజువల్గా కొంచెం నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పులు వేసుకుంటారు. బట్ చరణ్ గారు అసలు వెరీ నో వే, వేసుకుంటే నిష్ఠగా వేసుకోవాలి, లేకపోతే లేదు ఆయన పాలసీ. అదొకటి బాగా అబ్జర్వ్ చేస్తాం అందరం కూడా. గ్రేట్ అది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని రకాల గదలు ఇవన్నీ నథింగ్ అండి. ఇంకా సినిమాలో కనిపిస్తాయి, ఎక్కువ రివీల్ చేయకూడదు అని చెప్పి మేము మెయిన్ వరకే పెట్టాం. ఇప్పుడు ఇది సినిమాలో వాడిందా అంటే? ఇది డమ్మీ, సినిమాలో వాడింది చరణ్ గారి దగ్గరే ఉంది. మొన్న గిఫ్ట్ ఇచ్చాం కదా ఆ క్రికెటర్. అవునవునవును, అది ఒరిజినల్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఇదేంటి రియల్ టైగర్? అన్ని ఫేక్ బట్ లుక్, అది లుక్ కోసం అంతే. సో ఇవి గంటలో ఇస్తా ఇవన్నీ అతనికి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుందండి ఆ హీరో క్యారెక్టర్కి. ఆ బ్యాక్గ్రౌండ్ బేస్డ్ మీద వచ్చే డీటెయిల్స్ ఇవన్నీ. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ ట్రైబల్ ఇన్కార్నేషన్స్ అవ్వచ్చు, మన ఓమన్ రాసుకుంటాం బ్యాట్ మీద, స్టిక్కర్లు వేసుకుంటాం, ఆ కైండ్ ఆఫ్ అడాప్టేషన్ కోసం. సో ఇక్కడ శివలింగాలు కింద డ్రమ్, మిడిల్ డ్రమ్. అది శివలింగాలు కాదు, మోర్ ఆఫ్ ట్రైబల్ అవి టాటూ టైప్ ఫీలింగ్స్ అండి. ఓకే. దాంట్లో లైక్ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనే ఒక మీనింగ్ వచ్చేలాగా. ఓకే ఓకే. సో సెంటిమెంట్గా ఇవన్నీ ఎస్ మనం తాయిత్తులే కడుతుంటాం కదా, కట్టుకుంటాము, స్టిక్కర్లు అంటించుకుంటాము, రకరకాలు చేసుకుంటుంటాము. ఓకే.
సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ గేమ్ లో ఎస్ ఎస్ పార్ట్ ఆఫ్. ఎస్ ఎస్. ఓకే, ఎన్ని రిగిపోతాయండి హీరో కొడితే ఇవన్నీ? అబ్బో అసలు ఫైట్లో తెగరిపోయేది, ఫైట్లో తెగరిపోతూ ఉంటాయి. సింగిల్ ఎందుకంటే మనం ఎక్కువ దెబ్బ కూడా తగలకుండా ప్లాన్ చేయాలి కదా, అవును, దాన్ని బట్టి. సో ఇవి కూడా అంత రోజ్ వుడ్. ఎస్ ఎస్, కొన్ని ఫైబర్ ఉన్నాయి, కొన్ని వుడ్ ఉన్నాయి, మిక్స్ అండ్ మ్యాచ్. అంటే యూజబిలిటీ బట్టి. అవును, బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసేది ఫైబర్ వాడతాము, ఫోర్గ్రౌండ్లో యూజ్ చేసేది వుడ్ వాడతాము. సో విల్ చేంజ్ డిఫరెంట్ మెటీరియల్స్. సో పెద్ద సినిమాలో నాకు తెలిసి ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్లీ. బట్ మీరు చాలా కష్టపడి ఉంటారు ఒక్కొక్క సెట్ వేయటానికి. ప్రీవియస్గా నాకు తెలిసి దసరాలో రావణాసురావు సెట్ వేయటానికి చాలా కష్టపడ్డారని విన్నాను నేను. ఆల్మోస్ట్ ఆ సెట్ ఒక 60-70 లక్షలు అయిందని కూడా విన్నాను సార్. ఈజ్ ఇట్ రైట్? అదేంటి చాలా పెద్ద స్టాచ్యూ అది. అది విజువల్గా మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 6th floor బిల్డింగ్ అంత హైట్. ఓకే. సో అంత పెద్ద స్టాచ్యూకి వెయిట్ ఎంత వస్తుంది, ఆ వెయిట్ నిలబెడాలంటే ఎంత పెద్ద స్ట్రక్చర్ సపోర్ట్ కావాల్సి వస్తుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల జరిగింది. అంటే ఇట్స్ టోటల్ సీక్వెన్స్ కాస్ట్, అది నాట్ ఓన్లీ రావణాసుర కాస్ట్ కాదు, సీక్వెన్స్ కాస్ట్ అది. ఇంకొకటి నాని మూవీలో శాంసంగ్ రాయా 8 కోట్లు అయింది. 8 కోట్లు సెట్కి. ఒక సెట్ కాదండి, ఓవరాల్ ఇఫ్ యూ సీ ఆ టెంపుల్ సెట్ ఒకటి ఉంటుంది. ఇట్ వాజ్ స్ప్రెడ్ ఆన్ నియర్లీ 8 acres ఎంతలో వేసాం. ఓకే. సో ఎడిటింగ్లో సినిమాలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ సెట్ కూడా కనపడదు దాంట్లో. మీరు చూసేది ఓన్లీ 50% ఆఫ్ ద సెట్. ఓకే. నంబర్ ఆఫ్ సీన్స్ కట్ అవడం వలన అవన్నీ వెళ్ళిపోయినాయి. అదేంటంటే మొత్తం ఆ స్టోన్ ఫీల్ లాగా కాకుండా కలకత్తా బేస్డ్ అయ్యేసరికి మట్టి పిల్లర్స్ లాగా డీల్ చేయాల్సిన ఇది ఉంది. సో వీ హ్యాడ్ టు డూ ఇట్ ఇన్ ద టెక్స్చర్. ఓకే. సో అందుకోసం దానికి అంత అయింది. అండ్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా సినిమా దాంట్లోనే ఉంటుంది కదా. బట్ ఇంకా ఎస్పెషల్లీ ఇలాంటి స్టార్ మూవీస్ అంటే స్టార్ హీరోస్ సినిమాలు అంటే కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ పీపుల్లోకి వెళ్ళి చేయలేరు వీళ్ళు. న్యాచురల్గా చేయడం చాలా కష్టం. ఉన్న దాంట్లోనే న్యాచురల్గా చూపించాలి. బట్ సెట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది స్టోరీ బ్యాక్డ్రాప్లో నడిచే దాంతో పాటు సెట్లతో కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎంత పెద్ద సెట్లు వేశారు, ఎన్ని సెట్లు వేశారు? ఆల్మోస్ట్ నేను సెట్లకే 100 కోట్లు అయిందని విన్నాను. 100? నో అండి, 100 కోట్లు అంటే దెన్ వాట్ ఈస్ ద మూవీ రేషియో? నో ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ అలా నంబర్ డిఫైన్ చేయలేం కానీ 100 కోట్లు కాదు. ఐ థింక్ 10% or 20% ఆఫ్ వాట్ మైట్ హ్యావ్ హ్యాపెన్. అంత 100 కోట్లు సెట్ ఖర్చు పెట్టేస్తే సినిమా ఏముంది? ఐ థింక్ ఇట్స్ VFX ఫిలిం లాగా అయిపోతుంది. సో 24 sets దాకా వేసాం. 24 సెట్లు. ఓకే. విజయనగరం సెట్ అనేది ఆల్మోస్ట్ విజయనగరం సెట్ కాదు, ఓన్లీ విజయనగరం స్ట్రీట్ వరకు ఐ థింక్ వీ బిల్ట్ సమ్వేర్ అరౌండ్ ఇన్ 3 acres. ఓకే. ఆ తర్వాత మిగతావన్నీ ఇండివిజువల్ సెటప్స్లో కుస్తీశాల అవ్వచ్చు, మిగతా ఫ్యాక్టరీ ఉంది, ఇవన్నీ మ్యాక్సిమం ఐ టోల్డ్ కదా ఏదైనా ఎక్స్టీరియర్ లైవ్ లొకేషన్ ఫీల్ వచ్చేలాగే చేసాం. మనం సెట్ వేసుకుని మనకు కావాల్సినట్టు రియల్ టైం న్యాచురల్గా ఉండే ట్రీస్ అవన్నీ ఉండే దగ్గర వేసుకుని చేయడం జరిగింది. అది సెట్ అనే ఫీల్ రాకూడదు అనే దాంట్లో. అండ్ ఆ టైంలోకి అంత ఎక్స్టీరియర్ ఫీల్ వాజ్ మోర్ గుడ్. అన్నీ ఒక ఫ్యాక్టరీ అనగానే రూమ్లోకి తీసుకొచ్చి ఇంటీరియర్ ఆ షాట్ల కంటే కూడా మోర్ ఆఫ్ లైక్ ఓపెన్ ఇన్సైడ్ ఓపెన్ కాన్సెప్ట్లో ఉండేలాగే సెట్లు ఉంటాయి. మీకు కుస్తీశాల చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఎట్ ద సేమ్ టైం కుస్తీ ఇవన్నీ కొన్ని సినిమాలు మనం చూస్తున్నాం, ఎక్కడో దగ్గర ఆ ఫీల్ క్యారీ అవ్వకూడదు అనే ఒక పర్స్పెక్టివ్. ఎట్ ద సేమ్ టైం కుస్తీ అనేది ఎక్కువ శాతం మీరు చూస్తే నార్త్ సైడ్ ఎక్కువ జనరల్గా చూస్తే హనుమాన్ వ్యాయామశాల కానీ ఇవన్నీ. సో దాన్ని మనం ఒక తెలుగు దానికి ఎలా అడాప్ట్ చేయగలుగుతాం, ఒక తెలుగు రీజియన్లో ఎలా ఉండగలుగుతుంది అనే ఒక ఫ్యాక్టర్స్ ఇవన్నీ కన్సిడర్ చేసాం. సో ప్రతి సెట్కి ఒక ఎగ్జైట్మెంట్ ఉందండి. ఫస్ట్ ఫ్యాక్టరీ ఒకటి, ఆ తర్వాత మళ్ళీ మీకు కుస్తీశాల అవ్వచ్చు, ఇంకా వేరే అదర్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నేమ్స్ చెప్పలేను కానీ మీకు యూ విల్ బీ సీయింగ్ ఇట్. ఒక 10 సెట్లు అయితే భారీ సెట్లు అయింటాయి. యా అంతే కదా. భారీ అంటే అవసరం మించి, అవసరం వరకే ఉంది కానీ అవసరం మించి ఏం లేదు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెట్ ఈస్ విజయనగరం స్ట్రీట్. మిగతావన్నీ క్యూములేటివ్ సెట్స్ అవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.